ఇంట్లో చాలా కష్టంగా ఉండేదా తిండికి ఓ పూటకుంటే ఇంకో పూటకుండదండి. చెప్పుకోవటానికి ఇక బాగా బాధగా ఉంటాయి రోజులు. రోజంతా పొలంలో పని చేస్తే ఆ పండిన పంట ఎటు కాదు, అప్పులకే సరిపోతుంది. పెద్ద కుటుంబం, మా అత్తగారు ఉండే, ఆమె కూడా బాగా తిప్పల పడేది పాపం. సో ఇట్ వాస్ నాట్ కంఫర్టబుల్ లైఫ్ ఎట్ ఆల్. యాజ్ ఐ సెడ్, పొద్దున్న లేచి వాకిలు ఊడవాలి, ముగ్గేయాలి, పొలానికి పోవాలి, పని చేయాలి. ఆ ఉన్నదో లేదో గడకనో గిడకనో తినాలి, పడుకోవాలి. అదే లైఫ్. ఆ టైంలో 2 పిల్లలు. కానీ నా మనసుకి అక్కడున్న పరిస్థితులకు మ్యాచ్ అయ్యేది కాదు. సంఘర్షణ జరిగేది బాగా. కాబట్టి ఇంకా నేనేదో దేనికోసం పుట్టాననే పిలుపు మీకు లోపల నుంచి వినిపించేది. ఓ అంత పెద్దగా ఆలోచించలేదు కానీ ఇంతకన్నా కొంచెం ఆనెస్ట్ చెప్పాలంటే అన్ని ప్లాస్టిక్ డబ్బాలు వరుసగా పెట్టుకొని పప్పులు ఉప్పులు పోసుకొని పేరు రాసి పెట్టాలనేది ఒక పెద్ద కల కిచెన్లో. అంత చిన్న చిన్న కోరికలు ఉండే. నా పిల్లలిద్దరికీ కనీసం 4 జత బట్టలును 2 చెప్పులు సరిగ్గా ఉంటే చాలు వాళ్ళని స్కూల్కి పంపడానికి. నేను కాళ్ళకి చెప్పులు లేకుండా స్కూల్కి పోయినా నా పరిస్థితులు వాళ్ళకు కూడా రావద్దు, మళ్ళా సేమ్ లైఫ్ రిపీట్ కావద్దు అని